మావ కొట్ట గొట్టు ఆడిపోరాదో. ఏటి పరిస్థితులు కెర్రి ఎదకెక్కిందట్రా? అదే ఈ పూల మధ్య నువ్వు ఎలాగుంటావా అని చూసిన. ఈ అడవికి దేవతలాగున్నావే దుర్గి. సోళ్ళ సంబడాలు అయ్యకి కారాలు ఎక్కువయ్యాయి. లగ్గో లగ్గ లగ్గ మీ అన్న ఊపిరి ఇరుక్కుపోయాడంట. ఎలపై పళ్ళాక గిజగిజలాడుతున్నాడంట. సత్తాడు లేడు, ఆడు చెప్పాడు. బిచ్చు ఎక్కడికి రా పరుగు? భీముడు ఊపిలో చిక్కడిపోయాడంట బావు. అరే భీముడు, నువ్వు ఇక్కడున్నావేమిట్రా? ఏంటి బాబు అలా అడుగుతున్నారో? నువ్వు భూమిలో ఇరుక్కున్నావని మీ దొరక ఏడుస్తూ పరిగెట్టా. ఆశ్చర్యదే. ఆ దుర్గి వాళ్ళు కాలెట్టగానే పైకి నాగేయండి, నేను వాళ్ళు దూకెత్తా. ఇద్దరు సరసాలు ఆడుకుంటాం, ఆ తర్వాత గూటికి చేరుతాం. ఒరే నువ్వు పక్కెళ్ళు. ఏటా నవ్వు? ఏంటి? ఓం శ్రీం హ్రీం క్లీం యై దుయి జాన శత్రువలియో దిభాజావు సంతి సాయి మన జ్యోతి ఈ జో బలి స్త్రీ నబికి బాబా దయ్యం పడి నాకు కాదు బాబు, నా పెళ్ళానికి. ఈ పెళ్ళాన్ని నొక్కేసి నిన్ను పట్టుకోకుండా ఉండడం కోసమే నీకు మంత్రం వేశా. ఇప్పుడు చెప్పు, ఏదే దేశాలేస్తుంది ఇది? గాళ్ళకు చూసి ఏలేస్తుందంటే కోడి పెట్టలకు పక్క గుడిసెలకు పారిపోతుందంటే. నువ్వేం భయపడకు, నాను వదిలించేస్తాను. డక్కు, టమారా, గజకర్ణ, గోకర్ణ, షాకిని, ఢాకిని ఎలాంటి దెయ్యానైనా సరే వదిలించేస్తాను. ఏంటే పక్కింటి కొండిగాయని మరి ఎదవేసాలు ఎత్తావు, ఎదవేసాలు. నా సోలేదనుకున్న వేటి మా ఆయనకి చెప్పకండి బాబు, నాకు కాపురం కూలిపోద్ది. చెప్పినట్టు అలా ఈయను ఊపు ఆపకు. కాసులో ఒక నిమ్మకాయ ఈసులో. ఏటా ఈసులో? నువ్వు బెగేసమన్నా చెప్పింది చెప్పినట్టు తూసా తప్పకుండా చేస్తామన్న సంగతి మర్చిపోయి చెప్పినానే. ఇందా ఈ బూది నిమ్మకాయ తీసుకెళ్ళు. ఈ బూది చిటికడి చిటికడి చొప్పున ముప్పోట్ల గొంతులో పోసి 4 చుక్కల నీళ్లు పోయి పైకి పోతాయి. బాబు మమ్మల్ని ముందు వెళ్ళిపోమంటారా? ఎక్కడికి? శ్మశానానికండి. ఒరే 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 ఎదవలారా, నాకు వచ్చే గిరాకీలని చెడగొట్టి ఇస్తున్నారేంటి? అంత మాట నీకండి. మా తాతలు మీ తాతలు నమ్ముకొని బతికారు, మా అబ్బలు మీ అబ్బలు నమ్ముకొని బతికారు, మేము మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నాం. మీరు వైద్యం చేయాలా, చేయించుకున్న వాళ్ళు సావాలా, మా కడుపులు నిండాలా, అంతే మరి. శాండాలపు నోరు మీరును, శాండాలపు నోరు మీరును. మీ డప్పు సప్పుడు ఈయన నాకాడికి వచ్చే వాళ్ళు కూడా రావడం మానేస్తున్నారు. పావులా అంటే ఇవా కిరసనాలు వేసుకోవాలి. ఎవరు నువ్వు? పావులా అంటే ఇవా కిరసనాలు వేసుకోవాలి. నీ పేరేంటి? గంగా. నీకు బుద్ధుందా? మేకలు రోడ్డు మీద తోలేవు, కార్లు జీపులు వస్తాను తెలీదా? మాట్లాడకుండా గుడ్డు తేలేసావు, నోరు లేదు. బ్రేకులు పడ్డాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే అందరం చచ్చేవాళ్ళు. ఇంకోసారి మేకలతో రోడ్డు మీద కనబడ్డావో అరే దెబ్బ తగిలిందా? మందేస్తారా? నీ పేరేంటి? ఇందాక అమ్మోరు గొంతు తీసుకుని వచ్చావు, పేరు చెప్పలేవా?
దుర్గా. ఆహా, నోరుకు తగ్గ పేరు. ఎక్కడికి వెళ్ళాలి? మా గూడానికి. దా, జీపులో తీసుకెళ్తా. ఏ నా మేకలు అవి జీపులోనే రావాలా? భలే పని పెట్టావు తల్లి. అవును, ఇందాక పావులు ఆడుకుంటూ తిరుగుతోందే ఆ పిచ్చిదెవరు? దాని పేరు గంగబాబు. తెలవదా? తెలీదు. అది పిచ్చిది కాదు బాబు, మంచిదే. ఉహు. దాని పెనిమిటి దాన్ని నొక్కేసి ఆడుకో వెళ్ళిపోనాడు. తిరిగి రాలా. రేత్రి కన్నా వస్తాడని దాని నమ్మకం. అందుకే అందరి దగ్గర పావులు అడుక్కుని దీపంలో కిరసనాలు కొనుక్కుని రేత్రంతా స్టేషన్లో సొల్లో తిరుగుతా ఉంటది. ఆ అమ్మాయి మొగుడెవరు? దాస్ బాబు. తెలవదా? తెలీదు. దాస్ బాబు అంటే గంగ మొగుడు. అది తెలుసు. ఏం పని చేస్తాడు? రైల్ స్టేషన్ లో పని. అదే ఏం పని? తెలీదు. ఆ? జీతాలు తీసుకునే రోజు తప్పు ఒక్కడో ఆఫీస్ సరిగ్గా వచ్చేవాడు. ఒకడేమో పెళ్ళానికి తలనొప్పని, ఒకడేమో ఉంచుకుని దానికి కడుపు నొప్పని. అంట్లో చదువు నీకే ఒక పద్ధతి నేతికి పయ్యోళ్ళకి మాత్రం ఇంకేటుంటది. అయినా నీ తప్పేటుందిలేరా అప్పలకొండ. ఎండాకాలం ఒక ఆఫీసర్ వస్తాడు, వర్షాకాలం ఇంకో ఆఫీస్. అప్పలకొండ ఎవరు జీప్ కార్లు వెళ్ళిపోచ్చేస్తారండి. ఏడు తప్పు చేసినవే జీప్ కార్లో తెచ్చిస్తున్నారు. ఎవరు కావాలి గురు? కొత్త ఆఫీసర్ గారు. తప్పైపోయింది సార్, క్షమించండి సార్, తప్పైపోయింది సార్. గ్రాప్. నువ్వు ఇక్కడ ప్యూన్ సార్. ఆఫీస్ ఓపెన్ చేయి. స్టాఫ్ అంతా ఏమయ్యారు? నెలాఖరు దాకా కొత్త ఆఫీసర్ గారు రారని తెలిసి వాళ్ళను వెంటనే నన్ను గెస్ట్ హౌస్ లో కలుసుకోమను. అలాగే సార్. ఈ లక్ష్మణ్ అనే అతను చనిపోయాడు కదా, థియేటర్ తాలూకు లోన్ ఇన్స్టాల్మెంట్ ఎవరు కడుతున్నారు? ఈ లోన్ అప్లికేషన్ అన్నిటి మీద సాక్షి సంతకం అక్కయ్య దొరదే ఉందేమిటి? ఈ అక్కయ్య దొర స్వార్థంతో ఒక గిరిజన యువతిని పెళ్లి చేసుకుని ప్రభుత్వాన్ని చీట్ చేస్తున్నాడని బోస్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? సమాధానం చెప్పరేమిటండి? దమ్ముల్లేక. ఎవరు నువ్వు? ధైర్యం ఉంటే మీకు నిజం చెప్పే నేడని. ధైర్యంతో లాస్యం ఆడడం నాకు అలవాటు. చెప్పు. ఈ గూడెంలో ఒక నరపులుంది. దాని పేరు అక్కయ్య దొర. వాడు మోసం చేసి తాళిగట్టి తన వంటింటి కుందేల్ని చేసుకున్న గిరిజన పిల్ల పేరు చుక్కమ్మ. మీకు చేతనైతే చుక్కమ్మ నోరు విప్పించండి, మిగతా సంగతి గూడిని చూసుకుంటుంది. ఇదే ప్రశ్న నా ముందు ఆఫీసర్ కేస్తే ఏం సమాధానం చెప్పాడు? అక్కయ్య దొర ఇచ్చిన పచ్చనోట్లు లెక్క పెట్టుకుంటూ అక్కయ్య దొర దొరేనని కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చాడు. దాంతో రెచ్చిపోయిన అక్కయ్య దొర ప్రభుత్వం ఇస్తున్న రాయితీల్ని దొడ్డిదారి దోచుకోవాలన్న దురాశతో ఆ గిరిజన పిల్ల చుక్కమ్మను పెళ్లి చేసుకున్నాడు. దాని అన్న లక్ష్మణకు అక్కయ్య దొర దుర్మార్గం అర్థమైంది. వాడి గుండె భగ్గుమంది. అక్కయ్య, నా కొండిగా నీ సావు మూడిందిరా. నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తావురా. అన్నా నువ్వేం చెప్పనక్కర్నేదే సెల్లెమ్మా. చేతిలో కాగితాలు కళ్ళలో నీళ్లు చూస్తేనే అర్థమైపోనాదే. వాటి మీద నా సంతకానికి వచ్చినావనే. ఈ కాగితాల మీద సంతకం పెట్టకపోతే అక్కయ్య దొర. కట్టుకున్నాన్ని దొరా అని పిలుస్తున్నావు. అప్పుడే అర్థమైపోనాదే ఆడికి నీకు మధ్యనున్నదేటో. అన్న, నా బతుకులో సుఖం ఎట్టాగు లేదు. అన్న కూడా లేకుండా పోతే నా నెట్టా బతికేది చెప్పరా. ఏంటి చేస్తాడే నా బొడ్డు? నా అన్న కాగితాలు చించేశాడని చెప్పు. నా కెపాసిటీకి, నా హోదాకి, నా లెవెల్కి నిన్ను ఎత్తుక్కుంటూ రానక్కర్లేదు. కానీ వచ్చా ఎందుకు? బామ్మర్దులు బతక్ కోరతారని. నువ్వు బావో కాదురా. నా చెల్లెల మెళ్ళలో తాడేసి దున్నపోతు మీద కూకుని గుంజేటి యమ్ములోడివిరా. తెలిసినది కదా, నువ్వు నా దగ్గర 3 లక్షల అప్పు తీసుకున్నట్టుగా రాయించి తెచ్చిన కాగితాలి. వీటి మీద సంతకం పెట్టు, గొడవ ఉండదు. అంటే ఏట్రా? ఈ అడ్డ పెట్టుకుని నా సినిమాలు కొట్టేద్దామనా? నేను అట్టర్రా. రేపటి నుంచి సినిమాలు కాడ నానే కూకుంటాను. వచ్చిన డబ్బు గూడు వాళ్ళందరికీ పంచేస్తారా? అట్టగే నువ్వంత గొప్ప నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఇంక నేను మాత్రం చెప్పేది ఏంటుంది? ఎరా, ఇప్పుడు మన ఆళ్ళు ఆడే బొమ్మ పేరేటి? అర్ధరాత్రి అచ్చ శుభం.
చోటు ఎవరిదిరా? గవర్నమెంట్ అడుగుతారా? ఈ చెట్టు ఎవరిదిరా? గవర్నమెంట్ అడుగుతారా? ఆ వేలాడే శవం ఎవరిదిరా? గవర్నమెంట్ అడుగుతారా? శవాల్లో గవర్నమెంట్ శవాలని ప్రైవేటు శవాలని తేడాలుండవరా లఫంగే? చెప్పు, ఎవడు వాడు? ఆడు లక్ష్మి కొడుతారా? ఈ పరగణ పెద్ద తల ఆ అక్కయ్య దొరగారు ఆడదానికి సొంత అన్నదొరా. అక్కయ్య దొరగారి సొంత బావుమరిదే ఇంత వెధవ పని చేసేది. అక్కయ్య దొరవారు, ఈ వర్రిలో ఉన్న మిమ్మల్ని వర్రి పెడుతున్నందుకు సారీ. మీ బావుమరిది చావు గురించి మీరేమనుకుంటున్నారు? అనుకునే తిరిగి ఆరికి ఎక్కడండి, ఆరికి లక్ష పనులు. ఆ లచ్చనగారు చాలా రోజులుగా కడుపు నొప్పి మెల్లిరిగిపోతుండేవాడు. అప్పుడప్పుడు సత్తానని వాడండి. అక్కయ్య దొరగారు ఎన్నో సార్లు బుచ్చగించారు. టౌన్ నుంచి పెద్ద డాక్టర్ని కూడా పిలిపిస్తానన్న, కానీ ఏడు చేస్తాం, తొందరపడిపోను. పాపం కడుపు నొప్పికే ఉరేసేసుకున్నాడు అనమాట. ఆడు కడుపు నొప్పి లేదు, ఆ నోటు చంపేశారు. ఎరా, నువ్వు బర్దాని పోతరాజు మేనల్లుడివి కదూ? వాడిప్పుడు కుట్ర కేసులో ఉగ్రవాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు కదూ? చోడవరం దగ్గర బస్ ఆపి భూస్వాములిద్దరిని చంపినప్పుడు నువ్వు చంపిన వాళ్ళల్లో ఉన్నావా, వాళ్ళు వచ్చిన జీపులో ఉన్నావా? నాకేం తెలుసు. ఇప్పుడు చెప్పు, వాడు చచ్చాడా చంపేశారా? చంపేసి. ఆ లక్ష్మణ్ణకి నీకు పాత పగలున్నాయని, నువ్వే వాణ్ణి చంపేశావని గూడెంలో అనుకుంటున్నారు. లేదు, నేను చంపలేదు. ఆడికి నాకు అసలు పగే లేదు. ఇప్పుడు చెప్పు, వాడు చచ్చాడా చంపేశారా? నాకేం తెలుసు. అక్కయ్య దొరవారు, నా శక్తి వంచన లేకుండా దర్యాప్తు పూర్తి చేశాను. దొరికిన ఆధారాల్ని బట్టి, భీముడు చెప్పిన సాక్ష్యాల్ని బట్టి లక్ష్మణ సొంతంగానే ఆత్మహత్య చేసుకున్నాడని రుజువైంది. మరి శవాన్ని పోస్ట్ మార్టంకి పంపిస్తాను. బాడీని పోస్ట్ మార్టం చేయకండి ప్లీజ్. ఆల్ రైట్, మీరింత ప్రెస్సింగ్ గా చెబుతున్నప్పుడు నేను మాత్రం కాదంటానా? బాడీని వాళ్ళకి అప్పచెప్పేయండి. థ్యాంక్స్.